ఒకవేళ ఇన్నోళ్ళు రికార్డింగ్ పెట్టాను. ఒకవేళ ఎవరన్నా ఈ సెక్షన్ మిస్ అయిన వాళ్ళు రికార్డింగ్ యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మన దాంట్లో వస్తుంది. ఒకటి జూమ్ సెక్షన్స్ కలిసి సండే కూడా ఒక ఒక పూట ఏదో ఒక టైం అందరితో మాట్లాడి అవైలబుల్ టైం పెట్టాలి. పగటి పూట పెట్టాలని ఉన్నాం. సాయంత్రం పూట రిలాక్స్డ్ మూడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అనే ఉద్దేశం. లేదా అందరి అభిప్రాయాలు తీసి దాన్ని బట్టి ముందుకు వెళ్దాము. అలానే మనకు ఇప్పుడు ఎక్కువగా వేధించే సమస్య ఏంటంటే చుండ్రు. అసలు చుండ్రు అంటే ఏంది? చుండ్రు అంటే చుండ్రు కాదు ఇది. అసలు ముందు ఒక ఫంగస్ ఇది. మలసేషియా అనే ఒక ఫంగస్ ఇది. అది ఎలా వస్తుందంటే తెలుసుకోవాలి. ఫంగస్ అనేది ఎప్పుడైనా కానీ తల సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడము, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడము, ఆ, తర్వాత నా వాయిస్ క్లియర్ ఉందా లీడర్స్? ఒకసారి చెప్పండి ఎవరో ఒకరు. నా వాయిస్ క్లియర్గా ఉందా లీడర్స్? ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్. ఓకే, ఓకే. చుండ్రు ఎలా వస్తుంది? అదే ఈ మలేషియా అనే ఫంగస్ ఎలా వస్తుందంటే తల సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. అంటే శుభ్రం అంటే ఏంటి? సరిగ్గా పై పైన ఊరికే స్నానం చేసి వెళ్ళిపోవడం. తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గడం. తర్వాత ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం. కెమికల్ షాంపూస్ వాడడం. కెమికల్స్ కలర్స్ వాడడం. ఎక్కువగా హెయిర్ కలర్స్ వాడుతున్నప్పుడు వాటిని 5 మినిట్స్లో తల నల్లగైపోవాలని, 2 మినిట్స్లో నల్లగైపోవాలని ఈ కొన్ని కలర్స్ వాడుతుంటాం. ఆ కలర్ వల్ల కూడా మనకి ఈ చుండ్రు అనేది, ఈ ఫంగస్ అనేది వస్తుంది. జుట్టు కూడా తొందరగా రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం అంటే జరుగుతూ ఉంటాయి. తర్వాత హార్మోనల్ ప్రాబ్లం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ ఫంగస్ అనేది వస్తుంది. మలేషియా అనే ఫంగస్ అనేది, దీన్నే చుండ్రు అంటాం మనం. అంతే. దాని ఆ ఫంగస్ పేరు కూడా పలకడం కూడా ఒకసారి కష్టంగా ఉంటుంది కొందరికి కాబట్టి సింపుల్గా చుండ్రు అంటారు. తర్వాత ఈ ఆయిల్స్ కూడా మనం హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసుకునేటప్పుడు కూడా వాటిని ఏ పడితే యూజ్ చేసుకుంటే దానివల్ల కూడా ఈ ఫంగస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. హార్మోనల్ ఫాల్ట్ ఏంటంటే వాటర్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం. వాటర్ అని చెప్పే కదా, మినిమం తగినంత వాటర్ తీసుకుంటూ ఉండాలి. తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనది డీహైడ్రేషన్ అవి చుండు. బట్ మన తల మీద కూడా తగినంత తేమ ఉండాలి. తేమ పూర్తిగా లేకపోయినా ప్రాబ్లమే, తేమ ఉన్నా ప్రాబ్లమే. తర్వాత వేడి నీటితో స్నానం చేయడం. వేడి నీటితో తలకి స్నానం చేయకూడదు. వేడి నీటితో స్నానం చేస్తే జుట్టుకి జీవం పోతుంది. ఆ జీవం పోయే లోపల ఈ ఉన్న మన స్లాబ్ పైన మనకు జుట్టు కూడా రక్త ప్రసరణ జరుగుతుంటుంది. ఈ ఆ స్లాబ్ లో ఈ హార్డ్ వాటర్ పడినప్పుడు అక్కడ ఉన్న వాటి సెన్సేషన్, ఇప్పుడు మనకు స్కిన్ మీద ఎలాంటి స్పర్శ జ్ఞానం ఉంటుందో జుట్టుకు కూడా ఆ ఆ స్కిన్ పైన లోపల ఉన్న పొరల పై నుంచి దానికి స్పర్శ జ్ఞానం, బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంటుంది. ఇది మనము పట్టించుకోకుండా వెరీ హార్డ్ వాటర్ పోసుకోవడం వల్ల అవన్నీ చనిపోతాయి. కణాలు చనిపోయినప్పుడు కూడా జుట్టు త్వరగా ఊడిపోవడము, ఈ మన ఆ, జు- చుండ్రు రావడం అంటే జరుగుతుంటాయి. తర్వాత ఎక్కువగా నూనె పదార్థాలు అంటే ఆహారం తీసుకోవడం, తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, సరిగా నిద్రపోకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, విపరీతంగా మాంసం తినడం వల్ల కూడా ఈ మలసేషియా అనే ఫంగస్ చుండ్రు అనేది ఏర్పడుతుంది. అలానే స్నానం ఒకరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మళ్ళీ గతంలో ఉన్నాయేమో, ఇప్పుడైతే దాదాపు అందరూ మగవాళ్ళు అయితే తలకు ఖచ్చితంగా రోజు స్నానం చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా వారానికి 2-3 సార్లు స్నానం చేస్తున్నారు. అయితే కొందరు ఇంకొంతమంది పాత పద్ధతులు పాటించే వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి తలకు స్నానం చేస్తుంటారు. వీళ్ళకి కూడా చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చుండ్రు అదే ఫంగస్ వారానికి 2 లేదా 3 సార్లు స్నానం చేయాలి. ఎక్కువగా చుండ్రు బాధతో బాధపడే వాళ్ళైతే ఖచ్చితంగా రోజు మగవాళ్ళైతే స్నానం చేయాలి. ఆడవాళ్ళైతే కనీసం రోజు మార్చి రోజైనా ఈ చుండ్రు తగ్గించుకోవడానికి స్నానం చేయాలి. అలానే ఓవర్ జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ప్రమాదమే. జంక్ అసలు లేకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఓవర్ జంక్ ఫుడ్ తీసుకున్నా కానీ ఊడిపోతుంది. తర్వాత హెయిర్ ఆయిల్స్ ఎంచుకునేటప్పుడు ఈ దాంట్లో వాళ్ళు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడారని 1-2 సార్లు చూసుకొని మనం ఆ హెయిర్ ఆయిల్స్ వాడడం మంచిది. లేకపోతే మనం ఏ హెయిర్ ఆయిల్ పడితే ఆ హెయిర్ ఆయిల్ వాడితే ఉన్న జుట్టు సంగతి దేవుడికి ఎరుగు, ఆ ఫంగస్ ఎక్కువైపోయి ఇంకా ప్రాబ్లం. అసలు వాస్తవంగా కొందరు ఏం చేస్తారంటే చుండ్రు వస్తే ఆయిల్ పెట్టడం వల్ల చుండ్రు తగ్గిపోతుందని చెప్పుకుంటుంటారు. అసలు ఆ చుండ్రుకి ఆయిల్కి సంబంధం లేదు. చుండ్రు అంటే అది ఫంగస్కి. అది మనము కొందరు ఏం చేస్తారంటే చుండ్రు తగ్గి త్వరగాని ఈ రోజు ఆయిల్ పెట్టేసి 2 రోజులు 3 రోజులు అట్నే తలపైన ఉంచి మళ్ళీ స్నానం చేస్తూ ఉంటారు. ఇవి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ ఇంకా మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు అనమాట. అంటే ఇంకా పెరగమని దాన్ని సైజ్ పెరిగిపోతుంది ఫంగస్. అసలు ఆయిల్స్ ఎక్కువైనప్పుడే ఈ ఫంగస్ ఏర్పడేది తలపైన. ఎక్కువగా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అది ఇంకా ఎక్కువైపోయి చుండ్రు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన దాంట్లో కూడా ఉంది టీ ట్రీ ఆయిల్ అని, హెయిర్ ఆయిల్ ఉంది. కాకపోతే ఆ ఆయిల్ ఈ రోజు నైట్ పెట్టామంటే రేపు ఉదయం స్నానం చేయాలి అంతే.
మీరు స్నానం చేసే ముందు రోజు పెట్టుకొని స్నానం చేయాలి. అంతేకాని మీరు 2, 3 రోజులు దాని మీద అట్నే ఉంచేసేసి 2 రోజులు వరుసగా ఆయిల్ పూసేసి ఒకరైతే ఒకసారి హెయిర్ అడ్వైజ్ పోతే ఉదయం పెట్టాలంటే రాత్రి పెట్టాలంట రోజుగా. మళ్ళీ స్నానం చేయాలంటే ఉదయాన్నే, మళ్ళీ ఉదయం పెట్టాలంటే రాత్రి పెట్టాలంట. ఇంకా నీకు ఫంగస్ అది ఎప్పుడు చచ్చిపోతుంది? ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. అవి కరెక్ట్ కాదు. తల కూడా నీట్గా ఆరిపోవాలి. మనం తల స్నానం చేస్తే నీట్గా ఆరబెట్టుకోవాలి దాన్ని. తడి ఉన్నప్పుడే తల దువ్వడం చేయకూడదు. అలానే ఆ దువ్వెనలు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. వారానికి ఒకసారన్నా, 4 రోజులకు ఒకసారన్నా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా చుండ్రు ఉండి మన ఇంట్లో ఆహ్, ఆహ్, ఈ దువ్వెన వాడుతుంటారు వాళ్ళు. ఆ దువ్వెన తీసుకొని మీరు వాడారంటే మీకు వచ్చేస్తది ఆ చుండ్రు. ఖచ్చితంగా చుండ్రు ఉన్న వాళ్ళది దువ్వెన మనం వాడకూడదు. టవల్ కూడా వాడకూడదు. టవల్ వాడినా కానీ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది ఇది. ఇది టవల్ పక్కన పెట్టుకోవాలి. దువ్వెన పక్కన పెట్టుకోవాలి సెపరేట్ వీళ్ళకి. షాంపూ అనేది చెప్తా. ఇప్పుడు దానికోసమే కదా మనం పెట్టింది జూమ్ సెక్షన్. అయితే తర్వాత తల బాగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాతనే తల దూకోవాలి. చూడండి ఇయన్నీ తర్వాత ఒకరు వాడిన టవల్ గానీ, దువ్వెన గానీ చుండ్రు ఉన్న వాళ్ళది వాడితే ఖచ్చితంగా చుండ్రు వచ్చేస్తుంది. తర్వాత చుండ్రు రావడానికి కారణం బి విటమిన్ లోపం. ముఖ్యంగా బయోటిన్, బి7, బి6, బి3 అనే విటమిన్ లోపం ఉన్నా కానీ ఈ ఫంగస్ మలేసేషియా అనే ఫంగస్ వస్తుంది. కాబట్టి ఇది మన దాంట్లో బి విటమిన్ లోపం ఉంటే మన దాంట్లో బి విటమిన్ బి స్ప్రే ఉంది. తర్వాత బయోటినే ఉంది. బయోటిన్‌లో ఉంది. లేదంటే మన దాంట్లో హెయిర్, స్కిన్, నెయిల్స్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ కూడా యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటితో పాటు కొన్ని చేసుకోవాలి. తర్వాత మనకు ఈ మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ పోతే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అంటే చుండు తగ్గడానికి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని షాంపూలు ఇస్తారు. కొన్ని రేట్ కంఫర్టబుల్‌గా ఉంటాయి. కొన్ని హైలో ఉంటాయి. ఆహ్, కీటోకెనజోల్ అనే ఒక షాంపూ ఇస్తారు. జింక్ ఫెయిరీ ఫెయిర్‌దియన్, తర్వాత నిజరల్, తర్వాత హెడ్ అండ్ షోల్డర్స్ స్క్రాప్, తర్వాత సెలీనియం ఆహ్, ఫెరటైట్ ఇటువంటి షాంపూలు ఇస్తారు. కెమికల్ ఇయన్నీ. కెమికల్ షాంపూస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తే చుండ్రొస్తది. మనం అందరూ హెడ్ అండ్ షోల్డర్స్ అని ఎక్కువగా ఆ క్లినిక్, ఆల్ క్లియర్ అని ఇట్లాంటివి చాలా వాడుతుంటారు. కొందరైతే క్లినిక్ ప్లస్ అని రూ. 10 షాంపూలు ఉంటాయి చిన్న పౌచులు. అది ఇప్పుడు రూ. 10 ఉందో, రూపాయి ఉందో తెలీదు గానీ నేనసలు ఎప్పుడు వాడలా. అంతకుముందయితే రూ. 10 పౌచ్ ఉండేది. అది తీసుకొచ్చి వాడుతుంటారు. ఈ హెవీ కెమికల్స్ అసలు ఆ రూ. 10 షాంపూలయితే బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తారు. మీరు గమనించారులే ఎక్కడన్నా సాకిరేవులు ఎక్కడ జరుగుతుంటాయి. ఏదన్నా కాలువల పక్కన. ఆడికెళ్ళి మీరు చూస్తే అప్పుడు అర్థమైద్ది. తెల్లటి బట్టలు తెల్లగా రావడానికి ఈ షాంపూ ఏసి రుద్ది దాన్ని పోగొడతారు దాంట్లో. అది అంత పవర్ అనమాట దాన్ని. అట్టాంటిది మీరు తలపైన యేసుకుంటే జుట్టు పనికొస్తదా? అట్లాంటి కెమికల్స్ వాడినా కానీ మనకు ఈ ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు జుట్టు ఎక్కువ ఊడిపోయే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. వారానికి 2 మగవాళ్ళైతే చుండ్రు బాగా ఎక్కువుంటాయి. కొందరికైతే చుండ్రు ఇట్లా అంటుంటే పొడి పడుతుంటది. అది వాళ్ళు చాలా డేంజర్ పొజిషన్‌లో ఉన్నట్టే. ఎందుకంటే అది రాను రోజుల్లో సోరాసిస్ కింద తిరుగుకుంటుంది. సోరాసిస్ అంటే నీకు ఆ పైనుంచి స్కిన్ పైనుంచి తెల్లటి మచ్చలు ఏర్పడతా శరీరం అంతా పాకుతాయి. అది చాలా డేంజర్. అది అటాక్ అయిందంటే ఇంక మీరు ఎన్ని రకాల మందులు వాడినా గాని తగ్గదు. ఆ లోపే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ అనేది ఫుడ్ లిమిటెడ్‌గా తీసుకోవాలి. తర్వాత ఒత్తిడి తగ్గించుకోవాలంటే మెడిటేషన్ చేస్తే తగ్గిద్ది. ఒత్తిడి తగ్గించుకోవాలంటే టెన్షన్స్ తగ్గించుకోవాలి. మెడిటేషన్ చేసినా ఉదయం లేవగానే ఒక 10 నిమిషాలు కాలకృత్యాలు అంటే ఏది మనం బాత్రూమ్ పోయి రావడం, పోయి వచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీరు మెడిటేషన్‌లో 10 నిమిషాలు కూర్చున్నా మీలో ఒత్తిడి తగ్గిద్ది. దీనివల్ల కూడా చుండ్రు తగ్గుతది. తర్వాత రోగనిరోధక శక్తి తగ్గితే మన దాంట్లో సి విటమిన్ దొరుకుద్ది. తర్వాత రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చాలా ఉన్నాయి మన దాంట్లో. పంచతులసి ఉంది, తర్వాత నోని ఉంది, తర్వాత సి బక్తాన్ ఉంది. ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇవి కూడా వాడుకోవచ్చు. కాతే స్పాట్‌లో రియాక్ట్ అయ్యేది ఎమ్మటే అయితే మాత్రం సి విటమిన్ స్ప్రేనే మన దాంట్లో. నాలుక కింద సి విటమిన్ స్ప్రే చేస్తే ఎమ్మడే నీకు రియాక్ట్ అయితది బాడీ రోగనిరోధక శక్తి మన దాంట్లో ఎమ్మడే. దాంతో పాటు సీఎండీ డ్రాప్స్ కూడా దొరుకుతాయి. అది కూడా రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఈ రోగనిరోధక శక్తి కూడా పెంచుకోవడం వల్ల మీకు అదేమంటారు మామూలుగా ఈ చుండ్రే కాదు రోగనిరోధక శక్తి కూడా అన్ని సమస్యలుంటాయి. కాబట్టి తర్వాత ఇప్పుడు మీకు ఒకటి పిక్చర్ పెడుతున్నాను మేము చూడండి. ఓకే. లెటస్ ఇదిగోండి. ఒకటొచ్చి కనపడుతుందా ఫోటో? ఇదే డీప్ క్లీన్ షాంపూ అంటారు దీన్ని. మన దాంట్లో దొరుకుతుంది. అసూర్.
డీప్ క్లీన్ షాంపూ ఆయిల్ అని ఉంది చూడండి, 200 ml. దాంట్లో సో ఓకే కనబడుతుంది కదా చూడండి. ఇది 200 ml ఉంటుంది మామూలుగా. ఇది ఐటెం కోడ్ కింద ఈ నంబర్ మీరు మీ యాప్లో కూడా సెర్చ్ చేసినా కనబడుతుంది. మీకు వెస్టేజ్ యాప్ ఉంది కదా, సెర్చ్ బటన్లో ఏదో ఐటెం కోడ్ అని కూడా ఈ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఆ షాంపూ వస్తుంది. అయితే మీరు అసురు డీప్ క్లీన్ అని, లేకపోతే అసురు అని కొట్టిన అవసరం అయితే డీప్ క్లీన్ అని కొట్టినా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నెట్ కన్నెట్ 200 ml ఎంఆర్పి వచ్చి ₹230 అన్నాడు. కాకపోతే ఇది డీపీ ప్రైస్ వచ్చి ₹160. అంటే మనకు ఐడి నెంబర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు దీన్ని. ఇది ₹160 ఇస్తారు. గతంలో అయితే ఇది 154 ఉన్నది. కాకపోతే ఇది మనకు ఈ యుద్ధం తరపున వచ్చేసరికి రేట్ పెరిగింది బాగా. అయితే ఇది మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి మనకు ఇది నిర్ధారణ అయింది. ఇది నిర్ధారణ అయింది, వాడుతున్నారు. నేను కూడా అదే వాడుతున్నా, చాలా మంది వాడారు డీప్ క్లీన్ షాంపూ. ఇంకా నేను చెప్తానండి, డీప్ క్లీన్ షాంపూలో ఏమున్నాయి అనేది. ఆ, దీంట్లో నిమ్మకాయ ఉంది ఫస్ట్, దీంట్లో ఇంగ్రీడియంట్. అంటే దీంట్లో మీరు అసలు ఇంకొకటి గుర్తుపెట్టుకుని, ఏదన్నా మనం ప్రోడక్ట్ ఎవరికి ఇచ్చేటప్పుడు అసలు ఇందులో ఏముంది అంటాడు వాడు. చిన్న ఇచ్చినప్పుడు అది చెప్పకుండా ఇదేదో ఉంది సార్ నాకు తెలియదన్నారు అనుకోండి, గోయిందా నీకే తెలియదు, ఇంక ఇది ఏం పని చేస్తుంది, నాకే ఏం చెప్తావు ఇది అని అంటాడు. ఆ, మనము నిమ్మకాయతో పాటు సీమ మరువం అనే ఒక ఆకు, అంటే దీన్ని థైమ్ ఎక్స్ట్రాస్ అంటారు. థైమ్ ఎక్స్ట్రాస్ మీరు గూగుల్లో కొట్టిన, ఇది చాలా పవర్ఫుల్ మొక్క. అది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఈ రెండింటిని మిక్స్ చేసి మన దాంట్లో ఈ షాంపూని తయారు చేస్తారు. ఈ ఫస్ట్ మనము నిమ్మకాయ ఉందని చెప్పుకున్నాం కదా. ఇది ఏం చేస్తుంది, నిమ్మకాయ చుండ్రుని నివారిస్తుంది. తర్వాత ఆ, దీంట్లో ఇంకో విషయం చెప్పనా, నిమ్మకాయతో పాటు థైమ్ ఎక్స్ట్రాస్తో పాటు, అదే థైమ్ ఎక్స్ట్రాస్ అని పేరు పలకడం రానప్పుడు సీమ మరువం అనే మొక్క అని చెప్పవచ్చు తెలుగులో. తర్వాత మల్టీ విటమిన్స్ కూడా కొన్ని యూజ్ చేస్తారు దీంట్లో. తర్వాత నిమ్మ వాళ్ళ జుట్టులో ఉండే అనవసరమైన నూనెలని తొలగిస్తుంది. మీకు తెలిసిందే కదా, మన జుట్టు మీద ఎక్కువగా లోపల ఆయిల్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ ద్వారా జుట్టు ఎక్కువ చుండ్రు, అదే మనం మలేషియా అనే ఫంగస్ పెరుగుతుందని చెప్పాం కదా, అలా పెరగకుండా ఇది ఏం చేస్తుందంటే ఎక్కువగా ఆయిల్ వచ్చేదాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది. తర్వాత దురద జుట్టు రావడాన్ని నివారిస్తుంది. నిమ్మకాయ అనేది జుట్టు అయితే మనము ఇప్పుడు ఒకసారి కొందరు ఏం చేస్తారంటే నిమ్మకాయ, మరి చాలా మంది చూసి నిమ్మకాయ డైరెక్ట్ పిండి రుద్దుతారు బాగా. అలా చేయకూడదు, అలా చేసి చాలా డేంజర్. ఇది వాళ్ళు సున్నితంగా కొంత ఎంత మోతాదులో కలపాలో అంతే మోతాదులో కలుపుతారు అనమాట. కాబట్టి మనము మోతాదులు కలిపిన దాని ప్రకారం యూజ్ చేసుకోవాలి. ఉట్టి నిమ్మకాయ మంచిది కదా అని చెప్పి డైరెక్ట్ నిమ్మకాయ పూసుకుంటే తల జుట్టు అంతా ఊడిపోతుంది, ఏం మిగలదు అది. అట్లా మోతాదు ఉంటుందని, ఆ మోతాదు ప్రకారం యూజ్ చేసుకోవాలి. నిమ్మకాయ తర్వాత దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కొలజిన్ ఉత్పత్తి పెరిగి జుట్టు బాగు చేసే గుణం ఉంటుంది అన్నమాట. ఎక్కువ బాగా మృదువుగా తయారు చేస్తుంది. తర్వాత ఆమ్లాలు అధికంగా ఉంటాయి కాబట్టి జుట్టు కుదుళ్ళని బాగా బలపరుస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఇది అంటే లోపల మనకు ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా మొక్కని నాటినప్పుడు, మొక్కనో లేకపోతే ఏదైనా ఒక వరిని నాటినప్పుడు, అక్కడ భూమిలో నాటినప్పుడు అక్కడ ఫౌండేషన్ సరిగా లేకపోతే ఏమవుతుందంటే పడిపోతుంది అటు ఇటు. మన జుట్టు కూడా అంతే, ఫౌండేషన్ సరిగా లేకపోతే రాలిపోతుంది అనమాట. వాస్తవంగా మన జుట్టు రోజు కొన్ని ఊడిపోతూనే ఉంటాయి, దాని ఆందోళన చెందాల్సిన అవసరం. ఎన్నో కొన్ని ఊడిపోతుంటాయి, మళ్ళీ ఆ ప్లేస్లో వస్తుంటాయి. మనము అది తెలవక, అంటే అది ఎక్కువ ఊడిపోతుందా తక్కువ ఊడిపోతుందా గమనించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అది మన తెలవక జుట్టు ఊడిపోతుందంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లే. మరి అంటే మోతాదు మించి ఊడిపోకూడదు. మనం దువ్వినప్పుడు కూడా మన దువ్వెనకి కొన్ని జుట్టు వస్తుంటాయి, దాని కాలం అయిపోయింది అక్కడ, దాని టైం అయిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది ఆ ప్లేస్లో. అంటే ఆ ప్లేస్లో వచ్చేటప్పుడు మనము ఇటువంటి ఫంగస్లు వచ్చినప్పుడు ఆ రూట్స్ మూతపడిపోయి జుట్టు రావడం ఆగిపోతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. తర్వాత దగ్గర చూస్తున్నారు చూడండి, డీప్ క్లీన్ షాంపూ. డీప్ క్లీన్ అంటే అసలు అర్థమైంది, డీప్ అంటే లోతుగా శుభ్రం చేయటం. అది అదే గుర్తు పెట్టుకోండి, లోతుగా శుభ్రం చేయడం. దాన్ని రాసి చూడండి, టైమ్ ఎక్స్ట్రాస్ లెమన్ అని కింద పేర్లు కూడా రాశారు చూడండి, ఏం వాడారు ఇంగ్రీడియంట్స్. షాంపూ కనబడుతుందా కింద పేర్లు, పక్కన లెమన్ చూపించాడు. ఆ, తర్వాత జుట్టు కావాల్సిన తేమను కూడా ఈ లెమన్ అందిస్తుంది. తర్వాత తాజాగా బౌన్సీగా అయ్యేటట్టుగా, అంటే బౌన్స్ అంటే మనము స్నానం చేసినప్పటికి, స్నానం చేసిన తర్వాత సాయంత్రం జుట్టు ఎలా ఉంటుంది, మొత్తం మెత్తబడిపోయి దాంట్లో కొంచెం ఆయిల్
ఆయిల్గా తయారైన మరి జిడ్డు రాదు కానీ కొందరికి లైట్గా ఆయిల్ టైప్లో తయారయ్యి అది మెత్తబడి మీరు దువ్వితే ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతుంది. మీరు బాగా స్నానం చేసి ఆరబెట్టుకొని తల దువ్వండి, అప్పుడు ఒకలా ఉంటుంది జుట్టు. సాయంత్రం దువ్వండి, అప్పుడు ఒకలా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి కొంచెం నూనె అనేది దాంట్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తర్వాత ఈ ల- ఇది దీన్ని మాట్లాడుకున్నది సీమ మరువం మొక్క గురించి చెప్పే కదా, టైమ్ ఎక్స్ట్రాస్. ఈ మొక్క వాస్తవంగా దీన్ని చాలా వాటికి యూజ్ చేస్తారంట. అసలు వాస్తవంగా వీటిని ఫ్రై టైప్లో కూడా వేయించుకొని తింటారంట కొన్ని ప్రాంతాలలో ఆ ఆకుని. అది మనం ఫోటో చూసినప్పుడే ఇదే నాకు తెలుసు అనుకుంటాం. మన చుట్టుపక్కల పొలాలు, చెరువులు పట్ల కూడా ఇది దొరుకుతుందంట. ఇది మనం ఎవరికి తెలియదు అని పిచ్చి మొక్కలు అనుకుంటుంటాం మనం. ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటుంది ఈ మొక్కలు ఉండడం వల్ల జుట్టుకు వచ్చే సమస్యలు, వైరస్లను కానీ చుండ్రుకు సంబంధించిన ఫంగస్లు కానీ చంపుతుంది. తర్వాత తలపై రక్త ప్రసరణ పెంచడానికి ఈ ఈ అదే సీమ మరువం అనే మొక్క ఉపయోగపడుతుంది అన్నమాట. రక్త ప్రసరణ పెంచి జుట్టు కూదలను కూడా గట్టిపరుస్తుంది ఇది. తర్వాత చుండ్రు నివారిస్తుంది తలపై. దీని వల్ల ఉపయోగం ఏంటంటే కొందరు ఊరికి తల దురద పుడుతుంటది. ఏందబ్బా ఊరికి ఎప్పుడు తల గిరుకుంటుంటాడు అని వాడిగా వాడని మనం ఏదైనా చెప్తున్నాడు అర్థం కాకపోతే తల గిరుకుంటుంటాం. కానీ అది వేరు. కానీ మన ఫంగస్ ఇది మలేసేషియా ఫంగస్ ఎక్కువైనప్పుడు లేదా మనకు ఎక్కువగా చెమట ఎండలో తిరిగినప్పుడు అక్కడెక్కడ తిరిగినప్పుడు చెమట పోసి దురద వస్తుంటుంది. మన గీరితే ఏమవుతుందంటే అక్కడ పుండులాగా గోరు గీర తగిలిందంటే పుండు పడి ఇంకా మనకు ఆడ మంట పుడుతూ ఉంటుంది. లేదంటే ఇంకా ఆ ఫంగస్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి అటువంటి దురదలను కూడా ఈ షాంపూ తగ్గిస్తుంది. ఎవరైనా కానీ అయ్యా ఊరికే తల దురద పుడుతుందయ్యా ఏం చేయాలి, ఏం వాడాలంటే మన ఈ డీప్ క్లీన్ షాంపూ ఇచ్చినా కూడా దురద తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు నేను చెప్పే కదా కొన్ని ఇంగ్రీడియంట్సే కాకుండా కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పే కదా, అది చెప్తా నేను కన్ఫ్యూజ్ కాకుండా. ఇది ఈ ఈ సీమ మరువం అదే టైమ్ ఎక్స్ట్రాస్ అనేదాన్ని కొత్త జుట్టు మళ్ళీ అంటే ఒకవేళ అక్కడ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్లో మునుపు చెప్పాము, ఆ రూట్ ఊడిపోయిన కాడ మళ్ళీ ఈ ఫంగస్ వల్ల మూసుకుపోకుండా ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటుంది. కాబట్టి ఆ రూట్లో నుంచి కొత్త జుట్టు రావడానికి ప్రోత్సహిస్తుంది. మనకు చెమట వస్తే ఉప్పు వస్తుంది అందులో, మీకు ఐడియా ఉంది కదా. ఆ ఉప్పు అనేది స్లాబ్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే అది ఒక పొరలా ఏర్పడుతుంది. అది కూడా ఫంగసే. కానీ అది క్లీన్ చేసినప్పుడే ఆ రూట్ అనేది మూసుకుపోకుండా జుట్టు రూట్లో నుంచి పైకి పెరుగుతుంది. ఆ కొత్త జుట్టు రావడానికి వస్తుంది అనమాట. అలానే ఆ స్లాబ్లో పేరుకుపోయిన ఉప్పు శాతము ఈ చుండ్రు ఎన్నునేసా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంటది. అలానే జుట్టు కుదులకు మంచి బలాన్ని ఇస్తుంది అనమాట ఈ షాంపూ. తర్వాత ఓవర్ హీట్ ఉంటుంది కొంచెం కొందరికి. ఆ ఓవర్ హీట్ ఉండడం అంటే మనం కొన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాటర్ తగినంత తీసుకుంటూ బి విటమిన్ తీసుకుంటూ మీరు బి కాంప్లెక్స్ తీసుకుంటే మీలో బాడీలో వేడి తగ్గిద్ది ముందర. ఆ వేడి తగ్గినప్పుడు మనకు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇది ఫంగస్ ప్రాబ్లం కూడా పెరిగే ప్రాబ్లం కూడా తగ్గిద్ది. తర్వాత తగినంత వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్, తీసుకోవాలి. తర్వాత ఈ షాంపూ కూడా చేసుకునే విధానం మీరు కొందరు ఏం చేస్తారంటే అప్పుడు దాకా ఏదో ఫోన్ చూసుకుంటా, రీళ్లు చూసుకుంటా, ఏదో టీవీ చూసుకుంటా, లేదా ఏదో పని ఉంటా, ఇదేనే కాదు ఏవో పని ఉంటా, మీరు ఏం చేస్తారంటే టైం అయిపోయిన సరికి హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళేది, గబగబగబా తలకి షాంపూకి పెట్టేది, పోసేసేది, ఎమ్మడే మళ్ళీ 2 సార్లు పోసేది, ఎమ్మడే సబ్బు రుద్దుకొని బయటపడతాంటాం. బయటపడుతుంటే మీ తల క్లీన్ కాకపోతే మరి మీకు చెప్పుకున్నది కదా, తల శుభ్రం లేకపోయినా మళ్ళీ చుండ్రు వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అసలు షాంపూ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ విధానం తెలుసుకోండి. ఫస్ట్ మనం అసలు స్నానం చేయడానికి పోయినప్పుడు మన మనం పైన బట్టలు ఉతికి ఆరేస్తే ఎంతసేపుకి రెడీ అయితే ఒక జత మనకు కనీసం ఒక రోజు టైం పడుతుంది. అట్లాంటిది మనం ఒక్కరోజు స్నానం చేయగలమా? లేదు. కనీసము మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి పావు గంట నుంచి 20 నిమిషాలు టైం ఇవ్వాలి శుభ్రం చేసుకోవడానికి. ఎలా అంటే పోగానే ముందు షాంపూ కొంచెం తీసుకొని తగినంత వాటర్ తలకు వేసుకొని మొత్తం నురుగు వచ్చేలాగా నీట్గా మొత్తం గోర్లతో అంటే మన గోర్లు కుదుర్లు కాకుండా వేళ్ళ కుదుర్లతో బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకుంటే మరి నువ్వు బ్రష్ చేయడానికి కనీసము 2 నుంచి 3 నుంచి 5 నిమిషాల దాకా టైం పట్టింది. ఈ టైంలో ఈ ఈ పైన ఉన్న షాంపూ మొత్తం కుదుల వరకు లోపలికి వెళ్ళిపోయి నాని ఉంటుంది మొత్తం. అంటే దాన్ని మొత్తం అదేమంటే విస్తరించి ఉంటుంది. మళ్ళీ మనము ఈ బ్రష్ చేసేటప్పుడు మళ్ళీ కక్కుతాము, ఇవన్నీ చేస్తాంగా వాటర్తో. అన్నీ అయిపోగానే అప్పుడు తల మీద నీళ్ళు పోసుకోవాలి. పోసుకుంటే అప్పుడు వరకు మీరు లోపల ఏమేమి పేరుకొని మురికుందో మొత్తం వెళ్ళిపోతాయి కిందకి. వెళ్ళిపోగానే మళ్ళీ ఎమ్మడే షాంపూ తీసుకోవాలి,
మళ్ళీ ఎమ్మడే తలకు పట్టించుకోవాలి, నీట్గా మళ్ళీ నురగొచ్చేలాగా నీట్గా పట్టించుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇంకా ఒంటి పైన వాటర్ పోసుకొని ఒళ్ళు మొత్తం సోప్తో ఒకరు ఒక్కసారి రుద్దే ఉంటుంది ఇంట్రెస్ట్ సోప్ని ఒక్కోసారి 2 సార్లు కూడా యూజ్ చేస్తారు. మొత్తం అయిపోయినాక మళ్ళీ ఫేస్ వాష్ కూడా చేసుకోవాలి. ఫేస్ వాష్ అంటే మీరు ఫేస్ వాష్ వాడతారు, షాంపూ వాడతారు, తర్వాత అంటే స్నానం చేసే విధానం చెప్తున్నాను నేను. ఇది మొత్తము చేసుకున్నాక ఫేస్ కూడా కడుక్కున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ తలపైన వాటర్ పోసుకోవాలి. లాస్ట్‌లో పోసుకొని మొత్తం మళ్ళీ శరీరం మొత్తం వాటర్ పోసేసుకొని మొత్తం మన సబ్బు పైన గూడా ఆ అది షాంపూ గూడా మనం పెట్టుకున్న షాంపూ గూడా మొత్తం నీట్‌గా ఎళ్ళిపోయేటట్టు కడుక్కోవాలి మొత్తం తలని. కడుక్కొని వచ్చిర్రు బయటకి రాంగానే ఫస్ట్ ఏం జేస్తారు? తలను తుడుచుకోవాలి. తలను తుడుచుకోవాలి. మీరు రాంగానే ముందు ఒంటి పైన తుడిస్తే తల అట్నే వచ్చేస్తారు. తల తుడుచుకోవాలి. తల తుడుచుకున్న తర్వాత ఒళ్ళు మొత్తం తుడుచుకున్న తర్వాత ఈ ఇంకా తల ఎమ్మడే ఆరదుగా. మనం బట్టలు కానీ లేకపోతే ఏదైనా ఏసి కట్టుకొని పూర్తిగా ఆరబెట్టుకోవడానికి మనం వాస్తవంగా అయితే కొందరు హెయిర్ డ్రైలు వాడతారు. కొందరికి ఉండనప్పుడు కొంచెం ఎండలోకి వెళ్ళి నిలబడి తలని ఎండబెట్టుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఫ్యాన్ కింద ఉండి పూర్తిగా ఆరేలాగా తలని ఆరబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇది ఇలా ఇలా చేయకుండా మీరు ఎమ్మడే ఏం చేస్తారంటే గబగబా వచ్చి మళ్ళీ టవల్‌తో తుడిచేసేసి ఆరిపోయిందని చెప్పి గబగబా గబగబా దువ్వెంత దువ్వి వెళ్ళిపోతారు. దానివల్ల ఆ తడితో ఇది దువ్వినప్పుడు, ఆ దువ్వెనకి ఏదైనా మట్టి ఉన్నా, ఏదైనా ఫంగస్ ఉన్నా మళ్ళీ లోపలికి ఇన్సర్ట్ అయిపోతది. మళ్ళీ ప్రాబ్లమ్ యథావిధిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి తప్పులు చేయడం వల్లే మీరు ఎక్కువగా చుండ్రు నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. దాంతో పాటు మన దాంట్లో ఈ చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళకు షాంపూతో పాటు నేనిచ్చే అడ్వైజ్ ఏందంటే, రోగనిరోధక వాళ్ళు తరచూ దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారా లేదా అనే విషయం కనుక్కోండి. ఓహ్! అవును సార్ మేము ఇబ్బంది పడుతున్నాము నిజమే అంటే, వాళ్ళకు ఈ చుండుతో బాధపడే వాళ్ళకి ఎలా తగ్గుతుంది? వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువుందని మనం గ్రహించాలి. దాంతో సి విటమిన్ స్ప్రేతో పాటు హెయిర్, స్కిన్, నెయిల్ అనే ప్రొడక్ట్‌ని ఇచ్చి ఇది వాడుకోమనాలి. ఎక్కువ తీవ్రత ఎక్కువుందనుకోండి ఆయిల్ కూడా టీ ట్రీ ఆయిల్ ఇచ్చేసేసి మనం ఏం చెప్పాలి? ఆయిల్‌ని నైట్ పెట్టుకోండి. మీరు ముందు రోజు ఉదయం ఇప్పుడు ఏ రోజు మీరు స్నానం చేస్తారో ఉదయం, ఆ రోజు నైట్ పెట్టుకోండి. ఉదయం స్నానం చేయమని చెప్పాలి. అలానే మన హెయిర్, స్కిన్, నెయిల్ అనే ప్రొడక్ట్‌ని అయి క్యాప్సూల్ టైప్‌లో వస్తాయి కాబట్టి రోజుకు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఏసుకోమని చెప్పాలి. సి విటమిన్ కూడా టిఫిన్ చేశాక నాలుక మీద ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చేసుకోమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల వాళ్ళకి స్కిన్ బాగవుతుంది. ముసలి లక్షణాలు తగ్గిపోతాయి. తర్వాత వాళ్ళకి ఒకవేళ పెయిన్స్ మనం సి విటమిన్ ఇస్తున్నాం కాబట్టి ఓవర్ పెయిన్స్ బాడీలో ఉన్న తగ్గిపోతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. పెరుగుతుంది సారీ. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు దగ్గు, జలుబు, జరాలు, వైరస్‌లు రావడాన్ని తగ్గిస్తుంది. దాంతో పాటు ఈ ఫంగస్ తయారవుతుంటుంది గదా! ఈ ఫంగస్ తయారయ్యే మలేసేసియా ఫంగస్‌ని చంపేస్తూ ఉంటుంది లోపల ఎప్పటికప్పుడు. దాంతో పాటు తగినంత వాటర్ పక్కా తీసుకోమని మనం చెప్పాలి. ఏజ్‌ని బట్టి 20 అబోవ్ దాటిన వాళ్ళందరికీ కనీసం 3-5 లీటర్స్ మధ్యలో నీళ్ళు తాగమని చెప్పాలి. చలికాలం అయితే కొంచెం తాగలేం కాబట్టి ఓ ఓ మహా అయితే మనం యూరిన్‌కి ఒకటి, 2 సార్లు ఎళ్ళాల్సొస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 3-5 లీటర్లు తాగాలని చెప్పాలి. ఒకవేళ 25 అబోవ్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా 4 లీటర్స్ తగ్గకుండా తాగమని చెప్పాలి. 30 దాటితే మాత్రం 4 లీటర్స్ నుంచి 5 లీటర్స్ తగ్గకుండా తాగమని చెప్పాలి. ఇది చుండ్రు కోసము లేతే ఏదో ఇంకో దాని కోసం కాదు. మన ముందు హెల్త్ కోసం మీరు వాటర్ కంటెంట్ కరెక్ట్‌గా లేకపోతే మీరు ఎన్ని ప్రొడక్ట్ వాడినా, ఎన్ని ఏం చేసినా ఉపయోగం లేదు. దాంతో పాటు విటమిన్ డి3 లోపం ఉన్నా గానీ, ఈ మలేసేసియా ఫంగస్ వస్తదని చెప్పా కదా! మనము ఈ ఎండలో కాసేపు నేను చెప్పాను ఎండలో ఆరబెట్టుకోమని. అప్పుడు మీకు ఎండలో ఆరబెట్టుకునేటప్పుడు డి3 గ్యాదర్ చేసుకుంటాం. పైనుంచొచ్చే ఎండ నుంచి మన బాడీలో ఆల్రెడీ డి3 విటమిన్స్ అన్నీ దాదాపు అన్నీ ఉంటాయి. ఏదైనా గానీ మనం ఒక ప్రొడక్ట్ వాడామంటే, ఆ ప్రొడక్ట్ మన గ్రంథులను ప్రేరేపించి యాక్టివేట్ చేస్తది. అంతేగాని స్పెషల్‌గా మనం తీసుకునే వాటిలో నుంచి ఏమీ ఉండదనమాట దాంట్లో. కాపోతే మన ఫుడ్ సప్లిమెంట్‌ల నుంచి వచ్చే ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటూ ఉంటదనమాట లోపలికి. అట్లనే సూర్యుడి నుంచి గూడా మన విటమిన్ మనకంటే తగినంత వేడి అంటే సూర్యకిరణాలు నేను చెప్పా గదా! ఉదయం పూట 6-8, 9 లోపు వస్తది. అతనన్ను అడిగితే ఎక్కువగా 6-8 మధ్యలో అయితే మంచిది. సాయంత్రం అయితే 4-6 మధ్యలో వచ్చే ఎండ అనేది విటమిన్ డి3 అనేది బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని అది డెవలప్ చేస్తది. ఈ విటమిన్ డి3ని గూడా కొంచెం తీసుకోవాలి. విటమిన్ డి3 లోపం ఉన్నా కానీ రోగనిరోధక శక్తి తగ్గిపోతది. బోన్స్ బలహీనపడతాయి. తర్వాత మన బాడీలో తీసుకునే వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నా గానీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు. మీరు తీసుకునే డి3 లోపం ఉండడం వల్ల నీరసము, హుషారు లేకపోవడము, తరచూ గొంతెండిపోవడం,
వంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ ఈ సూర్యుడు తగినంత అదే మన సూర్యకిరణాల్లో ఉంటూ, వాటర్ బాగా తాగుతూ, ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతూ కూడా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా D3 విటమిన్ లోపం ఉందని గ్రహించామనుకోండి, అది ఎలా గ్రహించవచ్చు అంటే వాళ్ళు బోన్ టెస్ట్ చేసేగానో లేకపోతే తెలుస్తుంది D3 విటమిన్ లోపం ఉందని. అప్పుడు ఏం చేయాలంటే సి విటమిన్ బదులు హెయిర్ స్కిన్ నెయిల్ ప్రొడక్ట్ ఇచ్చి మళ్ళీ D3 విటమిన్ మన దాంట్లో స్ప్రే ఉంది D3, అది ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే దీనికి ఇంటర్నల్ షాంపూతో పాటు యూజ్ చేయాలి, కానీ ఉట్టి షాంపూ యూజ్ చేసి చుండ్రు పూర్తిగా తగ్గిద్దా అంటే మాత్రం తగ్గదు అనే చెప్పాలి. పై వరకు క్లీన్ అవుతుంది కానీ పూర్తిగా తగ్గదు. పూర్తిగా విముక్తి మీరు పొందలేరు. మన ఊరికే పైన చేసేసి అది అప్పుడు క్లీన్ చేసుకోవడానికే పనికొస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ కూడా మార్చుకోవాలి. పద్ధతులు మార్చుకున్నప్పుడు మీకు అసలు ముందు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీ పద్ధతులు బాగోలేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం బాగు చేసుకుంటేనే కదా అది అసలు ఈ పద్ధతులు మార్చుకున్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఆ పద్ధతులు ఏంటంటే ఫుడ్ కూడా బాగా చెప్పిన టైం వాటర్ తీసుకోవడం, విటమిన్స్ తీసుకోవడం వంటివి కూడా చెప్తారు. అప్పుడు తలకి కలర్ వేసేటప్పుడు చెప్పాను కదా, ఇది ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ఆర్గానిక్ కలర్ ఎవరన్నా కలర్ అలా చేసే వాళ్ళు ఉంటేనో, లేదా కలర్ ఫ్యూచర్లోనే మనం ఏం అట్టే ఉండిపోము. జుట్టు అనేది ఎంత స్టార్ అయినా, ఏ ఏ హీరో అయినా వాడు కలర్ వేయాల్సి వచ్చినట్టుగా మనమే బెటరు. ఏముందిలే మనకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, కలర్ అవసరమా అని వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ హీరోలు అయితే వాళ్ళు గడ్డానికి వేయాల్సిందే, తలకి వేయాల్సిందే. వాళ్ళైతే చాలా మందికి క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి, మీరు గమనించారు. కానీ మనము అలాంటి బాటి నుంచి పడకుండా ఉండాలంటే విషయం ఏంటంటే ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసుకోవాలి. హెవీ కలర్స్ యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మనం జుట్టు ఈ చుండ్రు మలసేసియా ఫంగస్ గురించి చెప్తూ మనం ఏంటంటే ఒక 35 రాగానే, ఇప్పుడైతే చిన్న వయసులోనే జుట్టు కలర్ పాపం పోతుంది పిల్లలకి వాటి విటమిన్ లోపం వల్ల. నేనేం చెప్తానంటే మన లీడర్స్కి, ఎవరైనా కానీ మీ ఇంట్లో చిన్న వయసులో అంటే ఒక 12 కానీ అంటే 16 అట్లా వచ్చిన ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఉండి జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతూ ఉంటే మన టీ ట్రీ ఆయిల్తో పాటు హెయిర్ స్కిన్ నెయిల్స్ అనే ప్రొడక్ట్ ఉంది, ఈ రెండు వాడిస్తే వాళ్ళకు క్రమేపీ అంటే ఏకదమ్మున వారాల వ్యవధిలోనే జుట్టు నల్లబడకపోయినా 3 నుంచి 6 నెలలకు కొంచెం మార్పు కనపడుతుంది. అయితే వాళ్ళు కంటిన్యూగా వాడిస్తే ఒక 3 నెలలు వాడి 1 మంత్ గ్యాప్ ఇవ్వడం, 3 నెలలు వాడి అట్లా ఇస్తే వాళ్ళకు 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు వాళ్ళకి నీట్గా ఆ జుట్టు అనేది నల్లగా అయిపోతుంది చిన్న వయసులో వచ్చేవాళ్ళు. పెద్ద వయసు వాళ్ళు అంటే 35 అబోవ్ వాళ్ళతో వాడుతుంటే ఉన్న జుట్టుని అదే మనం ఏమంటారంటే కొన్ని జుట్టు తొందరగా తెల్లబడుతుంటుంది కదా, అదే అలా కాకుండా ఇది కాపాడుతుంది. జుట్టు తెల్ల కాకుండా ఈ స్కిన్, హెయిర్, నెయిల్స్ అది కాపాడుతుంది అనమాట. దాంతోపాటు కలర్స్ యూజ్ చేసేవాళ్ళు ఆర్గానిక్ కలర్స్ మాత్రం యూజ్ చేయండి. ఆ కలర్స్ యూజ్ చేసే ముందు స్కిన్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. ఏంటంటే కొందరు స్కిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలని చెప్పాను, మన చెవి వెనక బాగాన ఒక చుక్క తీసుకొని రాసుకొని 24 అవర్స్ నుంచి 48 అవర్స్ ఉన్న తర్వాత మనము ఈ హెయిర్ కలర్ని యూజ్ చేయాలి. లేదంటే మనకి బొబ్బ వస్తుంది. మనది చెవి వెనక భాగం ఉండే స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. మన తలపైన కూడా మనం అనుకుంటాం తల పుర్రే గట్టిగా ఉంటుంది, కానీ తలపైన ఉండే స్కిన్ గట్టిగా ఉండదు, అది స్మూత్గానే ఉంటుంది. అయితే మీరు ఈ చెవి భాగాన్ని పూసినప్పుడు మంట కానీ దురద కానీ ఒక బొబ్బలా కానీ వస్తే అది మీకు సూట్ అవ్వదు హెయిర్ కలర్, కాబట్టి అది వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆ కలర్ వాడకుండా మళ్ళీ వేరే దానికి వెళ్ళడం బెటర్. లేదా మీరు అట్లనే వాడారంటే ఈ ఫంగస్ వస్తుంది, పైన స్క్లాప్ అంతా దెబ్బతింటుంది. మొత్తం మీరు పోయంగానే అక్కడ కూడా బొబ్బలు వచ్చేస్తాయి, మీ జుట్టు అంతా పాడైపోతుంది, చుండ్రు వస్తుంది. అసలు అట్లనే మీరు మొండిగా వాడారనుకోండి క్యాన్సర్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి ఆర్గానిక్ కలర్ నేను పలానా కంపెనీ చెప్పడానికి మీకు చేయను. కానీ మన దాంట్లో కలర్స్ వాడే వాళ్ళు ఉంటే ఇంకొక హై బెనిఫిట్ ఉంది మన దాంట్లో. ఈ షాంపూతో పాటు మనకు దీంట్లో కలర్ ప్రొటెక్షన్ అనే షాంపూ దొరుకుతుంది మన దాంట్లో. ఈ షాంపూని యూజ్ చేస్తూ కలర్ వేసుకున్నప్పుడు పైన అంటే ఈ 2 సార్లు మొత్తం క్లీన్ చేసుకున్నాక లాస్ట్ టైము కలర్ ప్రొటెక్షన్ షాంపూ మన జుట్టులో పట్టించేసి ఒక 3 నిమిషాల వరకు కనీసం ఉంచి క్లీన్ చేసుకుంటే లోపల ఏం కెమికల్ ఉందో ఆ కెమికల్ మొత్తం ఆ షాంపూ బయటకు తోసేస్తుందంట. అది ఒకరోజు మీకు ఇస్తాను అది టైం పడుతుంది. అది సపరేట్ సెక్షను.
అది తీసుకొని జాగ్రత్తగా తీసుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలి? వేడి నీళ్ళతో మాత్రం స్నానం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్. తర్వాత గుడ్లు, పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్, ఆకుకూరలు, ఒమేగా 3 ఫ్యాటీ యాడ్స్, ఫ్యాటీ యాంటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. అవిసె గింజల్లో కూడా ఇది ఎక్కువ ఉంటుంది. ఒమేగా 3 అనేది మీకు తెలిసిందే. ఇది కూడా తీసుకోవడం వల్ల జుట్టుకు మంచిది, ప్లస్ గుండెకు కూడా మంచిది. ఈ అవిసె గింజల్లో కూడా దొరుకుతుంది. వాల్నట్స్ కూడా యూజ్ చేసుకోవాలి. వాల్నట్స్ కూడా యూజ్ చేసుకుంటే జుట్టు వాల్నట్స్ అంటే ఏంటి? బాదం పప్పు, పిస్తా పప్పు, ఇవి ఉంటాయి. ఎక్కువ అయితే బాదం పప్పు యూజ్ చేస్తారు. బాదం పప్పు కూడా నైట్ ఒక మన ఏజ్ని బట్టి నానబెట్టుకొని ఆ పొట్టు తీసుకొని తింటే తొందరగా జుట్టు అనేది ఉడ్డం, ఈ ఫంగస్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా దూరంగా ఉండవలసినవి ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒకరు ఎప్పుడో ఒకసారి అలవాటు ఉంటుంది, వాళ్ళు పూర్తిగా ఆడ మానుకుంటారు, వాళ్ళు మానుకోలేరు. అది మనం ఏం చేయలేం కాబట్టి మనం ఏం చెప్పాలంటే హెవీగా ఆల్కహాల్ తీసుకోవద్దు సార్ అని మనం ఇట్లాంటి సమస్య ఉండి మానుకోవాలని ఇది తగ్గాలనుకునే వాళ్ళు మాత్రమే మనం ఇవ్వాల్సిన అడ్వైస్. తర్వాత చక్కెర అంటే స్వీట్స్, ఎక్కువ స్వీట్లకు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెర ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. తర్వాత మైదా, మైదా ఆయిల్ ఫుడ్, తర్వాత ఓవర్ జంక్ ఫుడ్ తీసుకోకూడదు. వీటికి ఓవర్ జంక్ ఫుడ్ అనేది, జంక్ అనేది లైట్గా తీసుకోవాలి కానీ ఓవర్ జంక్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓవర్ జంక్ ఉన్నా కానీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ మలేషియా అనే ఫంగస్ ఓవర్ అవుతుంది. మైదాతో తయారు చేసిన ఫుడ్స్ కూడా దూరంగా ఉండాలి. తర్వాత ఓవర్ ఆయిల్ ఫుడ్స్ కూడా, ఈ మన బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ అసలు దూరంగా ఉండాలి. అసలు పుట్టి వాటికి ఆయిల్ మన దాంట్లో రైస్ బ్రాన్ వాళ్ళు వాడుతుంటారు, అది వాడుకోండి, బాగుంటుంది. తర్వాత ఆ, నేను చెప్పా కదా, ఎన్ని వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటేనే మన చుండ్రు తగ్గుతుంది. ఈ డీప్ క్లీన్ షాంపూ ప్రమోట్ చేయడం గల కారణం ఏంటంటే, ఈరోజు చాలా మంది చుండ్రుతో బాధపడుతున్నారు. తర్వాత రేట్ బయట కొన్ని షాంపూస్, మనము హెయిర్ ప్లాంటేషన్ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఇచ్చే షాంపూ 500, 600, మొన్న 500, 600, ₹1000 ఇట్లా పైన ఉన్నాయి షాంపూస్. నేను అశోక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, ఎమ్మెల్యే గారికి పోతే మాట్లాడతా, అంతకుముందు ఆయన ప్రోడక్ట్ ఇచ్చా, మీరు కూడా గ్రూప్లో ఫోటో చూసి ఉంటారు, బాగున్నాయని చెప్పారు. మళ్ళీ కొన్ని కావాలంటే తీసుకెళ్ళి ఇచ్చాను. మళ్ళీ కూడా ఏదో ఒక సి విటమిన్ ఇట్లా వాడితే బాగుందని అంటే తీసుకురా అది కూడా అని చెప్పారు. ఈరోజు రమ్మని చెప్పారు ఆయన. అయితే షాంపూ అడిగారు, అన్న ఏమేమి వాడుతున్నారు అన్నమాట. ఆయన ఎండలు ఎక్కువ తిరుగుతున్నారు, నేను నేను వాడే ఏదో ఉంది చేసి ₹1200 షాంపూ అది అన్నాడు. సరే, ఆయన స్టేజీకి ఎమ్మెల్యే కాబట్టి డబ్బు ఉంది కాబట్టి ₹1200 షాంపూ వాడతాం. మనం ఎప్పుడు ఆడాలి షాంపూ? మనం చూసారు షాంపూ ఇంత రేటా అంటున్నారు. అంటే అంత రేట్లు కూడా షాంపూలు చెప్పడానికి ఈ విషయం చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడక్ట్స్ హైలో వాడుతున్నప్పుడు వాళ్ళకి దీని విలువలు తెలుస్తాయి. డబ్బున్న వాళ్ళు అంటే సరే ఎంతైనా కొంటారు. కానీ లేని వాళ్ళు, మనం ఏమో చేస్తున్నాము, అబ్బా ఇది రేట్ ఎక్కువ, బయట చూడు ₹5కు ఒక పౌచ్ వస్తుంది, ₹2కు ఒక పౌచ్ వస్తుంది, రూపాయికి పౌచ్ వస్తుంది, ₹1/2 షాంపూ వస్తుంది. ఈ ఆలోచనలు పెట్టుకున్నారు కానీ మీకు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మీరు ఆలోచించడం లేదు. ఈ డీప్ క్లీన్ షాంపూ వల్ల ఎప్పటికప్పుడు ఈ మలేసియా ఫంగస్ని క్లీన్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో ఈ చుండ్రు నివారించుకోవడమే కాకుండా సోరాసిస్ అనే జబ్బుకు దూరం అవుతారు. గుర్తుపెట్టుకొని, మలేసియా అనే ఫంగస్ కంటిన్యూగా అవుతూనే ఉంటే కొన్ని సంవత్సరాలకి అది సోరాసిస్ కింద మారిపోతుందని చెప్పి మా ఫ్రెండ్ డాక్టర్ చెప్పారు. ఇది సోరాసిస్ అనేది. అయితే కొన్ని ఫుడ్స్ వల్ల కూడా వస్తుంది సోరాసిస్, కాకపోతే దీని ఫంగస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని లీడర్స్ మనము ఇటువంటి ప్రోడక్ట్ కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎన్ని ఆలోచించుకొని ఇవ్వాలి. ఉట్టి ఆయిల్ ఇచ్చి మీకు జుట్టు వచ్చేస్తుంది, ఉట్టి షాంపూ ఇచ్చేసేసి మీరు చుండ్రు తగ్గిపోతుంది, ఇట్లాంటివి కాదు. వాళ్ళకి ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు కనుక్కోవాలి. ఎన్ని కనుక్కొని మనం చెప్పాలి. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ కానీ, కొంచెం ఒత్తిడి తగ్గించుకోండి, చుండ్రు తగ్గిద్ది అని చెప్పాలి. లేదంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తర్వాత వాటర్ తీసుకోమని చెప్పాలి. విటమిన్ బి12 విటమిన్ లోపం, బి విటమిన్, మల్టీవిటమిన్ లోపము, బయోటిన్, బయోటిన్ కూడా మన దాంట్లో స్ప్రే ఉంది, మీకు తెలుసు కదా. ఇటువంటివి వాళ్ళకి సిఫార్సు చేయాలి. జుట్టు రాలిపోయే సమస్య ఉందంటే వాళ్ళు ముందుగా ఎప్పుడైనా కానీ ఒక ఏజ్ని బట్టి మీరు చూడంగానే తెలుస్తుంది. మీ ఈక్వల్ ఏజ్ వల్ల ఎవరు కొంత చిన్న ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళకు వాటర్ బాగా తాగుతారా లేదా, ఏమైనా తరచు దగ్గు, జలుబు, జ్వరాలు వస్తాయా, ఇవి అనుకోవాలి. తర్వాత బి విటమిన్ లోపం దాన్ని పసిగట్టి ఎన్ని చేయాలి. లేదంటే మాత్రము ఖచ్చితంగా మనం ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు పని చేయలేదని చెప్తారు. మళ్ళీ మన చెడ్డ పేరు అనమాట. మునుపు చెప్పాము మీకు, ఇవన్నీ తెలుసుకొని చెప్పాలి.
ఏమైనా అర్థం మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ టైం చాలా అయింది. ఎవరైనా లీడర్స్ ఎవరైనా అడగాలంటే అడగండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బిఎన్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏదో మీ ఫోన్ కాల్ ఉన్నారు చెప్పారు ఓకే, మెసేజ్ ఆల్ పెట్టారు. లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పింది 100% సూపర్ చెప్పారు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చాలా నేను తెలుసుకున్నాను దీని వల్ల. సార్ థ్యాంక్ యూ మెయిన్ సార్. దువ్వెనలో మనం దువ్వెన వచ్చేసి సాఫ్ చేయాలి సార్. దాంట్లో నల్లగా ఉంటుంది, జుట్టు ఇరుక్కు అవు- ఉంటుంది. అవును సార్, అవును సార్. ఇది 100% మీరు చెప్పింది దీంట్లోనే నేను నోట్ చేసుకున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. నీరు థ్యాంక్ యూ మాత్రం బాగా తాగాల ప్రతి ఒక్కరు. సార్. సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఇంకోటి D3 స్ప్రే సార్. తీసుకోవాలి. హెయిర్, స్కిన్, నెయిల్ ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ ఓకే, అవును సార్, సప్లిమెంట్ అవును సార్. సూపర్. అవును సార్, ఓకే అవును సార్. సార్. జుట్టు కూడా తెల్లగా అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా యూజ్ చేయొచ్చు ఈ సప్లిమెంటరీ. అవును సార్. లైట్ గా వాళ్ళకి వైట్ వచ్చేటప్పుడు ఇవి వాడినంటే ఇంకా బ్లాక్ గానే ఉంటాయి సార్. అవును అవును, వాళ్ళకు చిన్న వయసు ఉన్న వాళ్ళకైతే తగ్గుతాయి ఈ తగ్గుతాయి ఆయిల్ తగ్గుతాయి. ప్లస్ అది రెండు వాటి తగ్గుతాయి సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇంకోటి వేడి నీటితో సార్. స్నానం చేయకూడదని చెప్పారు సార్. వేడి నీళ్ళు అవును అనేది చాలా అదే మెయిన్ డేంజర్ శరీరానికి. అవును అవును సార్. వేడి నీళ్ళు స్నానం చేయకూడదు. సార్. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది సార్, అన్నిటికీ మంచిది, స్కిన్ కి కూడా మంచిది. సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో నూనె నూనె అదర్స్ వాడకూడదు. మన రైస్ బ్రాన్ సూపర్ సార్. రైస్ అవును అవును బ్రాన్ సార్. వాడితే ప్రతి ఒక్క దానికి మంచిదే. వెయిట్ లాస్ గానీ, మన స్కిన్ గానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది సార్. అవును సార్. అవును సార్. అధికంగా డ్రింక్ చేసే వాళ్ళకి చాలా ప్రమాదం సార్. అవును అవును సార్. మీరు చెప్పిన పాయింట్స్ నేను మైండ్ లో పెట్టుకోకుండా చాలా అవును మంచి పాయింట్స్ చెప్పారు సార్. అవును సార్, ఎందుకంటే ఇది సో చుండ్రు అనేది సమస్య ఎక్కువ ఉంది సార్ బాగా, అందుకని మనం దీన్ని ఎస్ సార్, ఎస్ సార్. ఇంకోటి మన మనం జాగ్రత్త. ఎవరికి దీని గురించి చెప్పేటప్పుడు కూడా ఏజ్ ని ఖచ్చితంగా కనుక్కోవాలి. ఏజ్ తక్కువ ఏజ్, అవును సార్, ఏజ్ని ఎక్కువ బట్టే ఏజ్ ఉన్న వాళ్ళని ఇవ్వాలి సార్. ఏజ్ని ఇవ్వాలి. బట్టి ఎస్ సార్, ఏజ్ని బట్టి పట్టుకోవాలి. అలానే వాళ్ళు ఏమైనా హెయిర్ కలర్ వేస్తారా లేదని అది కూడా తీసుకోవాలి. అంటే సరే సార్. అవన్నీ ఎటువంటి కలర్ వాడుతున్నామో మనం సిఫార్సు చేయడం మంచిది అనమాట ఎప్పుడైనా కానీ. అవన్నీ ఎస్ సార్, తెలకుండా మన ఇష్టాధారంగా ఇచ్చేసామంటే ఎస్ సబ్జెక్ట్ సార్. తెలుసుకోకుండా ముందుకెళ్ళామంటే సక్సెస్ కాలేం సార్ మన దాంట్లో. సార్ 100% సార్. సూపర్ సార్, సూపర్ సార్. వాళ్ళ కనెక్ట్ అయింది సార్. మీ జస్ట్ సూపర్ సార్. సెక్షన్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్స్ ఎవరైనా మాట్లాడండి. లీడర్స్ టైం అయిపోతుంది. ఎవరైనా మాట్లాడొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా లేదా అని కూడా చెప్పండి. నాకు అర్థం ఏ ఇబ్బంది ఏం లేదు, బాగా చెప్పానా లేదా అనేది కూడా చెప్పండి, తప్పేం లేదు. మాట్లాడాలి. టైం 12 నిమిషాలు ఉంది. మళ్ళీ మళ్ళీ మనకు ఛాన్సెస్ అడగడానికి. లీడర్స్ చెప్పండి. దేనికి భయపడాల్సిన పని లేదు సార్. ఇది మన కుటుంబం సార్. ఓకే ఇది ఓకే మన ఓకే. ఫ్యామిలీ ఇది. ఓకే హుస్సేన్ సార్ మాట్లాడతారా? హుస్సేన్ మలిక్ సార్ ఏమన్నా? ఎక్కువగా ఈ జూమ్ సెక్షన్స్ లేడీస్ ని వినమని చెప్పాలా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ చుండుతో బాధపడుతుంటారు. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హుస్సేన్ సార్, చెప్పండి. సార్ బాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చుండ్రు ఓకే. గురించి దాని గురించి అన్నిటికీ. ఇది ముఖ్యంగా లేడీస్ కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది. అవునవును. అవును సార్, అవును సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా అవి క్లారిటీగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ మీరు చెప్పిన విధానంలో కరెక్ట్ గా నా ఫాలో అయితే గిన వాళ్ళకి ప్రాబ్లం ముందు అనేది ఏమి ఉండదు. అనారోగ్యం బారిన పడం ముందర, అది చాలా ముందు మనము అవును. కరెక్ట్ సార్, ఆరోగ్యము కరెక్ట్. అనేది మనము పాడైపోతే ఎంత ఇబ్బంది పడాలన్నది అది నేను కూడా కొన్ని ఇబ్బందులు పడిన ఉన్నాయి హెల్త్ పరంగా. కాబట్టి నేను అవునవును. అన్ని ఇబ్బందులు పడి తెలుసుకొనే మనం అన్ని చెప్తున్నాం, జాగ్రత్త ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి. అవును సార్, కరెక్ట్ సార్. అదే అందుకే మన ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాళ్ళని అన్ని అడిగి ఎలా అయిందని కనుక్కొని మనం చేయాల్సి ఉంటుంది. అవును సార్, అవును. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారా, మాట్లాడతారా సార్? అంతే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా లీడర్స్? మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. మాట్లాడాలి లీడర్స్. మేడం ముంతాజ్ మేడం, బాగున్నారా? 4 రోజులకి వచ్చారు మళ్ళీ జూమ్ సెక్షన్లోకి.
మేడం వింటున్నారా? జూమ్ సెక్షన్ ఊరికి వచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయారా? ఓకే లీడర్స్, ఇంకా 10 మినిట్స్ ఉంది. ఇంకా డౌట్స్ ఉంటే అడగవచ్చు. కొంతమంది ఎందుకు వెళ్ళిపోయారు వచ్చి జూమ్ సెక్షన్లోకి? నూర్జహాన్ మేడం మాట్లాడతారా మేడం? అన్మ్యూట్ గుడ్ చేశారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగుందా జూమ్ సెక్షన్? జూమ్ సెక్షన్ సూపర్ బాగుంది సార్. మీరు మాట్లాడేది ఒక్కొక్క పాయింట్ బాగా వింటున్నాను. మీరు అలాగే. చెప్పినంత ఆలోచన చేస్తున్నాను. మీరు అవునా? చెప్తారు కదా, మీ గురించి మేము నేర్చుకుంటాం సార్. సో థ్యాంక్ యూ. అట్లనే ఉండాలి, మరి నేర్చుకోవాలి. అందరికి అందుకే దానికోసమే కదా క్లాస్ చెప్పేది మనం. అందుకే సార్ మీకు చూసి మేము కానీ కొద్దిగా కంటిన్యూ చేస్తాము, బాగా వింటాము. మీరు ఇలాగే జూమ్ చెప్తా ఉండండి సార్. నేను కంపల్సరీ వింటా ఉంటాను. ఓకే మేడం, తప్పకుండా మేడం. రండి జూమ్ సెక్షన్లోకి వచ్చి ఇంటుండండి. డెవలప్ చేసుకోండి ఎవరైనా కానీ. దీని గురించి ఓకే డెవలప్ చేసుకోవడం మంచిది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా ఇంకా మాట్లాడతారా లీడర్స్? మీరేం రెడ్డి సార్ ఇంకా రాలేదు, మీటింగ్లో ఉన్నట్టున్నారు. చెప్పారు ఆల్రెడీ. సేన్ సార్, ఎస్ఎన్ ఓలి సార్ మాట్లాడతారా ఏమన్నా? షేక్ షఫియా సార్, మాట్లాడండి ఎవరైనా, చెప్పండి సార్. సార్, ఇది మన టూ వీలర్ ఆయిల్ ఉంది కదా, ఇంజిన్ ఆయిల్, సార్ 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 టూ వీలర్ టీ ట్రీ ఆయిల్ సార్ అది. నెక్స్ట్ సార్ చెప్పండి. అది మంచి, అది పీవీ కూడా బాగుంది అది, కాబట్టి మన వాళ్ళు యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువగా. ఆయిల్ ఏది? టీ ట్రీ ఆయిల్ గురించి చెప్తున్నారా, హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నారా? హెయిర్ ఆయిల్ కాదు సార్, ఇంజిన్ ఆయిల్ మన Hair oil, టూ ఓకే వీలర్ ఓకే 4 వీలర్. ఓకే ఓకే సార్, సార్. ఓ రోజు ఫస్ట్ దాని పీవీ మీద కూడా మంచిగా ఉంది సార్. ఒక రోజు ఇది దాని మీద సార్ ఒక రోజు దాని మీద జూమ్ సెక్షన్ ఇవ్వండి సార్ మీరు. నేను వాడలేదు కాబట్టి నాకు తెలియదు సార్. మరి బాగుంటుందని చెప్పారుగా, ఇప్పుడు బాగుందంటే మీరు పాటింటే కదా చెప్పాలి. బాగుంటది అంటే నేను సైదుల్ సార్ చెప్పేది విన్నాను, నేను దానివల్ల అంటే మనం కూడా యూజ్ చేసి చెప్పాలి. నేను అదే అలా చెప్తుంటారు ఇప్పుడు. అదే యూజ్ చేయకుండా నేను చెప్పలేను కదా, అదే అందుకు మీరు యూజ్ చెప్తున్నాను. చేసి మీరు జూమ్ సెక్షన్ ఇవ్వండి దాని మీద. మన మన ఏమంటారంటే మన రూట్ మ్యాప్ ఏంది అసలు ముందర ప్రోడక్ట్ యూజ్ చేయాలి, యూజ్ చేశాక దాని గురించి చెప్పాలి. యాక్చువల్లీ కరెక్ట్ సార్. నేను విన్నది మాత్రం సైదుల్ సార్ చెప్పాడు 4 వీలర్ 2 వీలర్ గురించి. అది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటది కదా సార్, అది 30 times షేక్ చేసేసి దాంట్లో మనం ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మారుస్తాం చూడండి, అప్పుడు మార్చినప్పుడు ఇది దాంట్లో పోసేసి మనం ఒక 2-3 kilometers రన్నింగ్ చేయాలి. ఆ తర్వాత 30,000 kilometers వరకు ఉపయోగపడతాయని చెప్పాడు సార్. రన్నింగ్ చేయాలంటే బండి నడపాలి. నడపాలి సార్, రన్నింగ్ ఎక్కువ చేయాలంటే స్టే మనం చేస్తుంది కదా. మళ్ళీ దాంట్లో అట్లా ఆయిల్ లేదు మనం కానీ అనుకుంటారా? అలా లేదు సార్, మంచి మైలేజ్ ఇస్తుంది, ఇంజిన్ మంచిగా స్టాండర్డ్ గా ఉంటది సార్. చెప్పారు సార్ సైదుల్ సార్. ఓకే దీని గురించి సబ్జెక్ట్ తెలుసుకోవాలి సార్. అదే చెప్పడం పద్ధతి కూడా అర్థం కావాలి. ఆయిల్ ఇంజిన్ ఆయిల్ పోసి రన్నింగ్ చేయాలంటే మన ఉరకాలేమో 30,000 kilometers రన్నింగ్ చేయాలా, స్లో మూవ్ చేయాలి, లేకపోతే కొంచెం తర్వాత మామూలుగా నడపాలని చెప్పాలన్నమాట. ఓకే సార్, బాగా చెప్పారు. నెక్స్ట్ దాన్ని మీరు యూజ్ చేసి దాని మీద ఒక జూమ్ సెక్షన్ ప్రిపేర్ అవ్వండి. మంచి లారీ చెప్పాలంటే ప్రిపేర్ అవ్వండి, ఇద్దాం. కూడా కావాలి. ఓకే సార్, పక్కా తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే లీడర్స్, మిగతా ఎవరన్నా అయిపోవచ్చింది టైం, మళ్ళీ మీకు అసలు ముందు విన్నారా లేదా అని కూడా అర్థం కాదు నాకు. ఒక మలిక్ సారే ఇచ్చాడు, మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ఎస్ఎన్ వలి సారు చాలాసేపు నుంచి ఉన్నారు జూమ్లో, కానీ ఏం మాట్లాడడంలా. సార్ మాట్లాడండి సార్, వలి సార్. ఓకే, ఆయన లేరు. మలిక్ సార్ మాట్లాడారు, హుసేన్ సార్. ఓకే లీడర్స్, మరి ఇది ఈరోజు జూమ్ సెక్షన్ ఇంకా క్లోజ్ చేద్దాం. ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలా నేను చెప్పేది ఏంటంటే, జూమ్లోకి వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడడం లేదనేది ముందు మీరు ఆలోచించుకోండి.
మీరు మాట్లాడకపోతే మీ టీం ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడండి. అసలు మన ఫోన్లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాం మనం అంతే. ఇక్కడ ఏముంది ఆడ? వందల మంది లేరు, వేలు లేరు, మొత్తం గట్టిగా తిప్పి తిప్పి 20 మంది కూడా మనం జూమ్స్లో ఉండడం లేదు ఈ మధ్యలో. వస్తున్నారు, పెరుగుతారు రాను రోజులు. పెంచుకోవాలంటే ముందు మీరు మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ కింద వాళ్ళని ప్రమోట్ చేసుకోండి. ఇలా మనము జూమ్ సెక్షన్ జరుగుతుంది అక్కడికి. ఈరోజు నేను చాలా మందిని ప్రమోట్ చేసాను. పిలిస్తే వచ్చారు, కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఉపయోగం ఏముంది దానివల్ల? మీరు అలా చేసుకుంటే వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఉండాలి, మధ్యలో వెళ్ళిపోవడం కాదు. ఇది కూడా మైనసే. లాస్ట్ వరకు మన అన్నం అంతా తిని ఆ ప్లేట్లో చేయగలకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అట్లా కూడా చేయకూడదు. లాస్ట్ వరకు ఉండాలి. లాస్ట్ వరకు ఏం జరుగుతుంది, ఏదో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం దీంట్లో ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కొన్ని నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని చుండ్రు తగ్గించుకుంటారని నేను అనుకుంటున్నాను. లీడర్స్, ఇది జూమ్ సెక్షన్ ఈరోజు. రేపు సాయంత్రం 5:30 మరొక మంచి జూమ్ సెక్షన్, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అందరికీ గుడ్ లక్.